మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సక్సెస్ కావాలని ఒకటి ఉంటుంది మిత్రులారా. చాలామంది సక్సెస్ కావడానికి నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక ప్లాట్ఫామ్ని ఎంచుకుంటారు. ఎందుకంటే మిత్రులారా, చాలామందికి తెలుసు నెట్వర్క్ మార్కెటింగ్లో పెద్ద పెట్టుబడి ఉండదు, అయినా కూడా అని ఇందులోకి వస్తారు. కానీ చాలామంది ఫెయిల్ అవుతారు మిత్రులారా. ఫెయిల్ అవ్వడం అంటే చాలామంది రిజెక్షన్ రాగానే నాతో కాదేమో అని చాలామంది ఇది వదిలేసి వెళ్తూ ఉంటారు. మిత్రులారా, మీరు సక్సెస్ కావాలని మీ యొక్క బలమైన సంకల్పం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని నమ్మండి మిత్రులారా. ఒకవేళ మీతో కాకపోతే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఒడిదుడుకులు సహజం అని తెలుసుకోండి మిత్రులారా. ఈ ప్రయాణంలో వెనుకడుగు వేసినట్లు మీకు అనిపిస్తే కనుక సరికొత్తగా మరింత బలంగా ఎలా పుంజుకోవాలో ఈ వీడియోలో మీకు వివరిస్తాను మిత్రులారా. నాతో కాదు అని మీకు డౌట్ కనుక ఉంటే మీరు కంబ్యాక్ ఎలా అవ్వాలి, నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో మీరు ఎలా సక్సెస్ కావాలి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను మిత్రులారా. ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు మారండి. ఖచ్చితంగా మీ యొక్క అభివృద్ధి అనేది మీరు చూస్తారు మిత్రులారా. మిత్రులారా, మీరు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక లీడర్గా ఎదగాలంటే, మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్గా ఎదగాలంటే మీరు ఈరోజు మీతో నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి మిత్రులారా. ఈ బిజినెస్లోకి మనం ఎందుకు వచ్చామని తెలుసుకోండి. ఈ బిజినెస్లోకి మనం ఎందుకు వచ్చాం? ఎవరి కిందో పనిచేస్తూ వాళ్ళు ఇచ్చే జీతంతో సర్దుకుపోవడం ఇష్టం లేక కదా ఈ బిజినెస్లోకి వచ్చాం. మరి ఎలా వదిలేస్తారు మిత్రులారా? మనకంటూ ఒక సామ్రాజ్యాన్ని, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని క్రియేట్ చేసుకోవడానికి కదా వచ్చాం ఇందులో. మరి ఎలా వదిలేస్తాం మిత్రులారా? వదిలేయడం ఇంపార్టెంట్, ముఖ్యం కాదు మిత్రులారా. ప్రతి తాళం చెవికి ఒక తాళం చెవి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తాళం చెవి లేని తాళం తయారు కాదు అని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, దేవుడు అది సృష్టిస్తాడు మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో నేను సక్సెస్ కాలేనని మీకు అనిపించిందా? కంబ్యాక్ అవ్వండి. మీతో అవుతుంది, మీతో కానిది ఏది లేదు. ఈరోజు మీలో ఎంతమంది మనుషుల్లో ఒక రకమైన నిరాశ ఉంది? ఒక్కసారి మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి మిత్రులారా. ఈరోజు మీలో ఎంతమంది మనసులో ఒక నిరాశ ఉంది? నీ అనుకున్న టీం బిల్డ్ అవ్వట్లేదు, నా వల్లే నన్ను నమ్మట్లేదు, నేను ఓడిపోయానేమో అనే భయం ఎంతమందిని మిమ్మల్ని వేధిస్తుంది మిత్రులారా. సరిగ్గా ఇక్కడే నేను మీతో ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్లో ఓడిపోవడం అంటూ ఏది ఉండదు మిత్రులారా. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఈరోజు పడిపోయి ఉండవచ్చు, మీ చెక్కులు తగ్గిపోయి ఉండవచ్చు, మీ టీం మిమ్మల్ని వదిలేసిపోయి ఉండవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఒక సింహం 2 అడుగులు వెనక్కి వేసింది అంటే దాని అర్థం భయపడి పారిపోయిందని కాదు, మరింత వేగంతో బలమైన వేట కోసం సిద్ధమవుతుందని అర్థం చేసుకోండి మిత్రులారా. ఈరోజు మీరు వెనక్కి తగ్గారు అంటే చరిత్ర సృష్టించే ఒక గ్రేట్ కంబ్యాక్ మీకోసం రాబోతుందని సిద్ధమవుతుందని అర్థం చేసుకోండి మిత్రులారా. బాధపడకండి. ఈ బిజినెస్లో నోలు వినడం చాలా చాలా ముఖ్యం మిత్రులారా. నోలు వినడం కామన్. అవమానాలు పడడం అనేది సక్సెస్కి కట్టాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్ లాంటిదని గుర్తుపెట్టుకోండి. ఆ ట్యాక్స్ కట్టకుండా ఎవరు ఇక్కడ క్రౌన్ అంబాసిడర్లు కాలేరు, మిలియనీర్లు కాలేరు, బిలియనీర్లు కాలేరు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ యొక్క తప్పులను మీరు విశ్లేషించుకోండి, మీ యొక్క మైండ్ సెట్ని మార్చుకోండి. మరి కంబ్యాక్ అవ్వడం అంటే ఎలా అంటే ఇవన్నీ మార్చుకోవడం ద్వారానే అవుతుంది మిత్రులారా. మీలో మోటివేషన్ తగ్గిపోతుందా? మీకు మోటివేషన్ సరిపోతలేదా? మిమ్మల్ని మోటివేషన్ చేసే వీడియోలను చూడండి, మిమ్మల్ని పరిగెత్తేలా చేస్తుంది, అవే మిమ్మల్ని పరిగెత్తేలా చేస్తుంది. కానీ మిత్రులారా, మీరు సరైన డైరెక్షన్లో మాత్రమే మిమ్మల్ని మీ గమ్యస్థానానికి చేరుస్తుందని గుర్తుపెట్టుకోండి. మోటివేషన్ అనేది మిమ్మల్ని సరైన డైరెక్షన్ ఇస్తుంది, సరైన గమ్యస్థానాన్ని చేరుస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మీకు మీరే మోటివేట్ అవ్వండి. మీరు ఎప్పుడు తప్పు చేసామో ఒకసారి మీ గుండెల మీద చేసుకొని మీరు ఆలోచించండి. మీరు మారకుండా మీ యొక్క బిజినెస్ మారదు అనే సత్యాన్ని తెలుసుకోండి. మనం పాత పద్ధతుల్లోనే ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తూ పాత నాలెడ్జ్తోనే ఉంటూ కొత్త రిజల్ట్ రావాలంటే ఎలా వస్తాయి మిత్రులారా? డిజిటల్ యుగంలో ఉన్నాం, ఏఐ టెక్నాలజీ వస్తుంది. మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోండి మిత్రులారా. మీరు ఎవరి కోసం బిజినెస్ చేస్తున్నారో గుర్తు తెచ్చుకోండి. మీరు మొదటి రోజు ఈ బిజినెస్లో సంతకం చేసిన అక్షరాన్ని మీరు గుర్తు చేసుకోండి. మీ భార్య మొహంలో ఆనందం చూడాలని, మీ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో గర్వాన్ని చూడాలని కదా మీరు ఈ బిజినెస్లోకి వచ్చారు. మరి ఎవరో నలుగురు రాను అన్నారని, ఎవరో 2 నెట్వర్క్ మార్కెటింగ్ వేస్ట్ అన్నారని మీ కుటుంబ కళలను వదిలేస్తారా? మీ డ్రీమ్స్ అంత చౌకైనవా? మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు మీ ఇంటికి వచ్చి బిల్లులు కట్టరు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ను డిసైడ్ చేసే హక్కు మీకు మాత్రమే ఉందని సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క అప్లైన్ సపోర్ట్ చేయట్లేదని, మీ డౌన్లైన్ పని చేయట్లేదని మీ సాకులు బంద్ చేయండి. మీ అప్లైన్ సైట్ సపోర్ట్ చేసినా చేయకపోయినా, మీ డౌన్లైన్ పని చేసినా చేయకపోయినా మీకోసం మీరు పనిచేయండి. మీ బిజినెస్, మీ సామ్రాజ్యం కోసం మీరు పనిచేయండి. మీ అప్లైన్ కేవలం మీ ఈ అద్భుతమైన ప్రపంచంలోకి దారి చూపిన గైడ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి.
యుద్ధం చేయాల్సింది మీరే అనే సత్యాన్ని నమ్మండి. గెలవాల్సింది మీరే అని నమ్మండి మిత్రులారా. గెలుపు కోసం ప్రయత్నం చేయండి. సింహంలా మీరు కంబ్యాక్ ఇవ్వడం నేర్చుకోండి. ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందించుకోండి మిత్రులారా. మీరు నిరాశపడింది ఇక చాలు, ఏడ్చింది చాలు మిత్రులారా. ఆలోచించండి, మీరు బాగా ఆలోచించి చాలు. మీరు ఈ రోజు నుండి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక కొత్త మనుషులో వెళ్ళండి. మీరు ఈ వీడియో చూశారు అంటే, ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీరు కంబ్యాక్ అవ్వాలని, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి, మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించడానికి ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు అనుకున్నది సాధ్యమవుతుంది. మీరు సక్సెస్ అవ్వడానికి నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చారు. మీ టీం అంతా పడిపోయినా మళ్ళీ ప్రయత్నం చేయండి. మీ అప్లైన్ సపోర్ట్ చేయకపోయినా నో ప్రాబ్లం. మీతో కలిసి ఎవరైతే పనిచేశారో వాళ్ళతో కలిసి పనిచేయండి. మిమ్మల్ని చూసి ఏలన చేసిన వాళ్ళు నోళ్ళు మూతపడాలి. ఈ రోజు నుంచి మీ యొక్క కంబ్యాక్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ రూపొందించుకోండి. పాత వాళ్ళు పోతే పోయారు. ఈ ప్రపంచంలో జనాభాకి కొరత లేదనే సత్యాన్ని తెలుసుకోండి. ఈ రోజు నుంచి సరికొత్త లిస్టు తయారు చేయండి. మీరు ఒక సరికొత్త లిస్టు తయారు చేయండి. మీరు రాబోయే 90 రోజులు రిజల్ట్తో సంబంధం లేకుండా రోజుకు కనీసం 3 ప్లాన్లు ప్రజెంట్ చేయండి. మీరు రిజల్ట్తో సంబంధం లేకుండా రాబోయే 90 రోజులు ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఒక ఛాలెంజ్గా తీసుకోండి. 90 డేస్ ఛాలెంజ్ తీసుకొని డైలీ యాక్షన్ చేయండి. రాబోయే 90 రోజులు రిజల్ట్తో సంబంధం లేకుండా రోజుకు కనీసం 3 ప్లాన్లు చేయండి. మీ కంపెనీ గురించి నో చెప్తే థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ అనండి. అంతేగాని మీరు ఆగిపోకండి. మీరు లీడర్గా మారండి మిత్రులారా, బాసులాగా కాదు. మీ టీంని ప్రేమించండి. వాళ్ళ గెలుపు కోసం నిలబడండి. మీరు సంపాదించడం కాదు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళని సంపాదించేలా చేయండి. సక్సెస్ మీ వెనుకేలా పరిగెత్తుకుంటూ వస్తుందని సత్యాన్ని నమ్మండి మిత్రులారా, నమ్మండి. ఒక విత్తనం భూమిలో పాతిపెట్టినప్పుడు అది అంతమైపోలేదని సత్యాన్ని తెలుసుకోండి. ఒక విత్తనం భూమిలో పాతిపెట్టినప్పుడు అది అంతమైపోలేదు, అది ఒక పెద్ద వృక్షంగా మారడానికి పునాది పడిందని సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మిత్రులారా, మీ పరిస్థితికి కూడా అంతే నమ్మండి. మీరు నలిగిపోలేదు, రాటదేలుతున్నారు. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లకు మీ కారు డోర్ తీసి సమాధానం చెప్పే విధంగా మీరు ఎదగాలి. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్లకు మీ స్టేజ్ స్పీచ్తో సమాధానం చెప్పాలి. మీ వల్ల కాదు అన్న వాళ్లకు మీ బ్యాంక్ బ్యాలెన్స్తో సమాధానం చెప్పాలి. మీలో పగ ఉందా, కసి ఉందా, గెలవాలని తపన ఉందా? అయితే లేచి నిలబడండి, దుమ్ము దులపండి. మీతో అవుతుంది మిత్రులారా. ఐఎమ్ ఏ ఎంటర్, ఐఎమ్ ఏ ఫైటర్, ఐఎమ్ ఏ ఫైటర్, ఐఎమ్ ఏ ఫైటర్, ఐ విల్ నెవర్ క్విట్ అని మీరే సమాధానం చెప్పుకోండి అని మీ మనసుకు మీరు చెప్పుకోండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలోని అత్యంత గొప్ప కంబ్యాక్ మీదే కాబోతున్న సత్యం తెలుసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు విన్నర్గా ముందుకు వెళ్తారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఐఎమ్ ఏ ఫైటర్, ఐ విల్ నెవర్ క్విట్ అని మిమ్మల్ని మీరు అనుకుంటూ ముందుకు వెళ్ళాలని, ఆ ముందుకు వెళ్ళే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ టీంకి షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.